ఏందక్క చేతులు ఏందో వింతగా పట్టుకొని నిలబడ్డావు అనుకుంటున్నారా? ఇవన్నీ చేపలు. మన చేపల ఫ్రై చేసుకున్నాం కదా వీడియో పెట్టినా, అప్పుడు తీసుకొచ్చినవి అనమాట. కొన్ని మిగిల్చి ఫ్రిడ్జ్ లో పెట్టినా ఇంకో రోజు కర్రీ చేద్దామని. సేపట్లో వాటర్ పోసి పక్కకు పెడితే దేనికి అది విడిపోయింది. ఇంకొకసారి క్లీన్ గా వాష్ చేసుకొని కారం ఉప్పు వేసి కొద్దిసేపు అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కర్రీకి రెడీ చేసుకుందాం. చేపల గిన్నె మా అమ్మ నాకు పెళ్లికి కొనిచ్చింది అనమాట. చాలా బాగుంటది. దీంట్లోనే చేస్తాను నేను ఎప్పుడు చేపల కూర చేసినా కూడా. కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. ఫస్ట్ అయితే జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్ని వేసుకోవాలి. మన పప్పు అనుకుంటున్నాం అక్క, పప్పు గుత్తోని రుబ్బుతున్నావు అని అనుకుంటున్నారా? అట్లా కాదు, కొంచెం మెత్తగా అవుతుందని అంతే. దాంట్లో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. కొంచెం మిరియాల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నా, స్మెల్ రాకుండా ఉంటదని. కొంతమంది చేపల కూర చేస్తారు, అది చేపల కూరనా చింతపులుసు అర్థం కాదు, అంత నీళ్ళు ఉంటది, చిరాకు వస్తుంది, ఎట్లా తింటారా అనిపిస్తుంది నాకైతే. ఎందుకమ్మా అవన్నీ నీ పని నువ్వు చూసుకోని అంటారా? ఓకే, ఇప్పుడు చింతపులుసు మరిగిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్నాం కదా చేపలు, అవి ఒక్కొక్కటిగా వేసుకొని ఫైనల్ గా కొంచెం కొత్తిమీర, ధనియాల పౌడర్ తో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ. చేపనా పాపనా మీరే వినండి. పాప కాదు చేప. ఇజ్జత్ పోతా చిన్ను నీది ఇప్పుడు. అందరు చూస్తారు మనోళ్ళు, ఇజ్జత్ పోతుందిరా. చేప కూరను చేప